సో 5 లక్షలు మొత్తము పోయినాయి బెట్టింగ్లోనే. కనుక్కోవడం అంటే పాయిజన్ తెచ్చుకోండి. ఇది సో హాయ్ ఫ్రెండ్స్, నేను బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఆడాను. ఆ డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి బెట్టింగ్లో. సో ఇది తాగేసి చనిపోతా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తిమ్ము ప్రాంక్స్. గైస్, ఈరోజు ప్రాంక్ వచ్చేసి బెట్టింగ్ కోసం చేసినాం. సో ప్రాంక్ ఏంటంటే ఎంతోమంది బెట్టింగ్ ఆడి డబ్బులు పడగొట్టుకొని చనిపోతున్నారు, ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇకపై ఎవరు కూడా బెట్టింగ్ ఆడొద్దు, అదంతా ఫేక్. సో దానికోసమనే వీడియో చేశాం మేము. సో వీడియో మాత్రం చాలా బాగుంది. సో వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తా. సో ఇంకెందుకు లెట్స్ వాచ్. ఎందుకురా కొంచెం వస్తుందా మంచిగా? స్టార్ట్ చేసిన. సో హాయ్ ఫ్రెండ్స్, నేను బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఆడాను. సో మా ఇంట్లో మా చెల్లివి ఒక 5 లక్షలు ఉండే పెళ్ళి చేద్దామని. సో ఆ పెళ్ళి డబ్బులు కూడా ఎత్తుకొచ్చా, ఆ డబ్బులు కూడా పోయినాయి. సో మళ్ళీ ఒక 5 లక్షలు అప్పు తీసుకొచ్చా, ఆ డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి బెట్టింగ్లో. సో ఇప్పుడు మా డబ్బులు కట్టాలంటున్నారు. సో ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. సో ఇదే నా ఆఖరి వీడియో అవ్వచ్చు. సో ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిద్దామన్నా రావట్లేవు. డబ్బు అప్పు అడిగిన వాళ్ళు కూడా డబ్బులు అడుగుతున్నారు. సో నాకు బ్రతకాలని లేదు. సో నేను పాయిజన్ తెచ్చుకున్నా చనిపోదామని. సో ఇది తాగేసి చనిపోతా. ఇదే నా లాస్ట్ వీడియో. ఈ వీడియో కోసమనే నేను పెట్టిన. ఇక నేను చనిపోయాక ఈ వీడియో చూసి నేను ఎందుకు చనిపోయా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పని చేయాలి, అంతేగాని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింక్ నొక్కితే డబ్బులు వచ్చేసేటట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడడం ఎందుకు, ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఎందుకు? వీడియోది ఒకటి మాట్లాడతా, గ్రూప్లో పెట్టేది. సో ఫ్రెండ్స్, అందరూ బెట్టింగ్ ఆడు అంటున్నారు కదా. సో బెట్టింగ్ ఆడితే డబ్బులు వస్తాయి అంటున్నారు. సో అట్లానే నేను కూడా ఇంట్లోకి వెళ్ళి ఒక 5 లక్షలు తెచ్చి బెట్టింగ్ ఆడినా. సో 5 లక్షలు మొత్తము పోయినాయి బెట్టింగ్లోనే. సో మళ్ళీ డబ్బులు వస్తాయేమో అని మళ్ళీ ఆశతో అప్పు తెచ్చిన ఒక 5 లక్షలు. ఆ 5 లక్షలు కూడా బెట్టింగ్లో పోయినాయి. మొత్తం 10 లక్షలు అయినాయి. నేను ఎక్కడి నుంచో వచ్చిన, ఆంధ్ర నుంచి. సో ఇప్పుడు నాకు డబ్బులు ఏం లేవు. మా ఇంటికి కాల్ చేసి చెప్దామంటే భయం అవుతుంది. సో ఇదే నా ఆఖరి వీడియో. నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోదాం అనుకుంటున్నా. సో మీరు కూడా దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ ఆడకండి, మీరు కూడా ప్రాణాలు తీసుకోకండి. బెట్టింగ్ వల్ల చాలామంది నష్టపోతున్నారు, అలా నేను కూడా నష్టపోతున్నా. సో నేను చనిపోదామని పాయిజన్ తెచ్చుకున్నా. ఇది పాయిజన్, ఇది తాగి చనిపోతాను. మళ్ళీ అన్న 10 లక్షలు పోయినాయి అన్న. ఒక్క నిమిషం లేదన్న, 10 లక్షలు పోయినాయి బెట్టింగ్లా. నాకు లేదన్న, బతకాలని లేదన్న. 10 లక్షలు పోయినాయి అన్న. నిజం, నాకు ఇంటికి రానియరు అన్న. అన్న తాగన్న అన్న, నా డబ్బులు వస్తాయి అంటే 2 లక్షలు వచ్చినాయి. మళ్ళీ 5 లక్షలు పెట్టాయన్న, 5 లక్షలు పోయినాయి అన్న. చచ్చిపోదాం అనిపిస్తుంది అన్న. అందుకే వీడియో పెట్టి గ్రూప్లో పెట్టి చచ్చిపోదాం అనుకున్నాను. 10 లక్షలు అప్పు అయిపోయింది. ఫ్యామిలీ ఉంటుంది, చిన్నదానికి ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు 10 లక్షలు ఏమని చెప్పాలన్న మా ఇంట్లో? ఇదొకటి చెప్పుకోవచ్చు కానీ ఇట్లా ఇదొకటే ఇది కాదు కదా. అన్న అంటే కామెడీ చేసినాం అన్న, వీడియో తీస్తున్నాం. అది బెట్టింగ్ యాడ్, డబ్బులు కూడా కొట్టుకుంటారు కదా. డబ్బులు కూడా కొట్టుకోదాం వీడియో. కార్ల కెమెరా ఉందా, కనిపిస్తుందా? సారీ, భయపడ్డావా? నిజం అనుకున్నావా? వాటర్ వేస్ట్ అయినాయి. వాటర్ ఉండే प्रैंक वीडियो। तो एक वीडियो निकालो ना। तो मैंने बेटिंग मालूम है, बेटिंग फोन में बेटिंग खेलता ना, बेटिंग ये रम्मी वो खेलता ना गेम। हाँ हाँ, तो वो गेम में मेरा पैसा गया, 10 लाख गया, 10 लाख। तो एक वीडियो बनाना, ऐसा पैसा गया वो। ठीक है, इंस्टाग्राम नहीं, ये बनाओ, मैं एडिटिंग कर देता हूँ। इधर आ ठीक है, स्टार्ट करो।
सो हेलो फ्रेंड्स, सबजानो बोलता ना कि बेटिंग खेलो बोल के, तो मैंने उसमें 5 लाख लगाया था, वो 5 लाख चले गया। तो मैं फिर लोन लगा के 5 लाख लेके आया था, तो वो 5 लाख भी चले गया, पूरा 10 लाख गया। तो मेरा को जिंदा जीना बोल के नहीं है, मेरा को मर जाने का है। तो यही मेरा लास्ट वीडियो है। तो मैं मर जाएंगे बोल के पॉइजन ला लिया। तो यही लास्ट वीडियो है। कोई भी गेमा मत खेलो। तो ये पॉइजन ला लिया मैं, ये तो मैं पी के मर जाता हूँ, ప్రాంక్ వీడియో అన్నారు. మంచి ఇక్కడ మాది. సో హలో అందరికీ. అయితే ఇప్పుడు ఫోన్లలో అందరూ బెట్టింగ్ ఆడు డబ్బులు వస్తాయని చెప్తున్నారు కదా. అయితే నేను అట్లా బెట్టింగ్ ఆడి 5 లక్షలు పొడగొట్టుకున్నా. అయితే ఒకరోజు ఆడిన అయితే 2 లక్షలు వచ్చినాయి. ఇంకా డబ్బులు వస్తాయని మళ్ళీ పెట్టిన 5 లక్షలు కూడా పోయినాయి. అయితే ఇంకా డబ్బులు వస్తాయని అప్పు తీసుకొచ్చిన ఒక 5 లక్షలు. 5 లక్షలు కూడా అందులోనే పోయినాయి. సో నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఎట్లనో ఉంది, మా అమ్మ నాన్న కూడా తెలియదు. అయితే ఇదే నా లాస్ట్ వీడియో. నేను చనిపోదాం అనుకుంటున్నా, నాకు బ్రతకాలని లేదు. సో మీరు కూడా ఎవరు కూడా గేమ్స్ అని ఏం ఆడకండి. పుట్టిగా డబ్బులన్నీ పోతే అదంతా ఫేక్, అసలు ఏం ఆడకండి. సో నేను చనిపోదామని ఇది పురుగుల మందు తెచ్చుకున్నా. సో ఇది తాగి చనిపోదాం అనుకుంటున్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కర్మరా దేవుడా, ఎంతకి తెగించారా? అంకుల్ కట్ చేయండి అంకుల్, చచ్చిపోదు అంకుల్. అంకుల్ అంకుల్ ఊపిరి ఆడదలే, నేను నమ్మను. ఊపిరి ఆడదలే అంకుల్. అంకుల్ 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 చచ్చిపోతే వదిలేసి పోతారా? పుట్టిగా వీడియో చేస్తున్నాం, ఆడ కెమెరా ఉంది, కామెడీ వీడియో అనమాట. ఇట్లా గేమ్లు ఆడి పైసలు కూడా కొట్టుకుంటారు అని వీడియో చేస్తున్నాం. పడక హాయ్ చెప్పి ఇట్లా హాయ్ అని. సో ఇట్లా అమ్మ నీకే చెప్తున్నా, వీడియో నీకే. అయితే నేను చెల్లెకు పెళ్లి చేద్దామని 5 లక్షలు ఇంట్లో పెట్టినావు కదా, 5 లక్షలు తీసుకొచ్చిన. అవి మనకు బెట్టింగ్ ఆడుతున్నారని ఇచ్చిరు ఫోన్లో. అయితే ఆ బెట్టింగ్ ఆడితే 5 లక్షలు పోయినాయి, మొత్తం డబ్బులు పోయినాయి. మళ్ళీ అప్పు తెచ్చిన డబ్బులు వస్తాయని మళ్ళీ అప్పు 5 లక్షలు తెస్తే 5 లక్షలు కూడా మొత్తం పోయినాయి. ఇప్పుడు మొత్తం 10 లక్షలు అప్పు అయింది. నాకు ఇంటికి రావాలంటే భయం అవుతుంది. సో ఇదే నా లాస్ట్ వీడియో అనుకుంటా. నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోవాలనుకుంటున్నా. సో ఈ వీడియో స్టేటస్ పెడితే మీకు తెలుస్తుందని అనుకుంటున్నా. అయితే నేను పాయిజన్ తీసుకొచ్చిన, చనిపోదామని పురుగుల మందు తెచ్చిన. అయితే మందు తాగుతున్నాను, చనిపోతే నాకు బ్రతకాలని లేదు. మీరు ఈ వీడియో చూసి కన్ఫర్మ్ చేసుకోండి నేను ఎందుకు చనిపోయినా అని. పురుగుల మదాడ అన్న అన్న హాస్పిటల్ దొరుకో అన్న, అన్న హాస్పిటల్ దొరుకో అన్న. అమ్మా భయం లేదా మసాజ్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాం డాక్టర్ కెమెరా. నేను టెన్షన్ పెట్టామన్నమాట. నేను రాజుకుండక చల్లగా అయిపోయింది. అనుకున్నావా? లేదు, ఉట్టిగా మజాక్ చేసినాం. గేమ్స్ ఆడి పైసలు కూడా కొట్టుకోవద్దని అట్లా వీడియో తీసినాం అన్నమాట. థ్యాంక్స్ సార్. పని చేయాలి, అంతేగాని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింక్ నొక్కితే డబ్బులు వచ్చేసేటట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడడం ఎందుకు, ఈ గవర్నమెంట్ వ్యవస్థలు